Hey guys, welcome back to my channel. హే గాయ్స్, టుడేస్ వీడియోలో వారాహి నవరాత్రి చివరి రోజు. మేము ఈ 9 రోజులు ఎలా జరుపుకున్నాము, ఎలా పూజ చేసుకున్నాము, అండ్ నైవేద్యాలు ఏం పెట్టాము, అండ్ పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. మేము ఎలా చేసుకున్నాము అది మాత్రమే చెప్తాను. మీకు క్లియర్గా కావాలంటే ఏటీపీలో శారదా పీఠంలో స్వామివారిని అడిగి క్లియర్గా తెలుసుకోండి. లేదా మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా పూజా విధానం దొరుకుతుంది. లేదా ఇంకొక మార్గం ఉంది. బుక్స్ దొరుకుతాయి. వారాహి పూజ, షోడోపచార పూజ విధానం అని బుక్ దొరుకుతుంది. దాంట్లో చూసైనా చేసుకోవచ్చు. అండ్ టుడేస్ వీడియోలో నా అవుట్ఫిట్ వచ్చేసి మింత్రాలో అయితే తీసుకున్నాను. ఇది 3 పీస్ అనార్కలి సెట్ అండర్ 1000 రూపీస్లోనే వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ పిక్చర్ కూడా పక్కన యాడ్ చేస్తాను, చూడండి. ఫుల్ లుక్ డ్రెస్ది పర్చేస్ చేయొచ్చు. ఈ వారాహి నవరాత్రి పూజ మేము యాక్చువల్గా ఎవ్రీ మంత్ మంగళవారం లేదా శుక్రవారం అష్టమి పంచమి తిథుల్లో చేసుకుంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చే నవరాత్రుల్లో కూడా ఈ వారాహి పూజ అనేది మేము చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారాహి నవరాత్రులు పూజ స్టార్ట్ చేసే ముందు మనం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పూజా గది క్లీన్ చేసేసి ఉంచుకోవాలి. ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. నవరాత్రి మొదటి రోజు పసుపు గణపతి చేసి ఫస్ట్ గణపతికి పూజ చేసి ఏ ఆటంకాలు లేకుండా 9 రోజులు పూజ సాఫీగా జరగాలని గణపతికి నమస్కరించి నవరాత్రి పూజ మొదలు పెట్టాలి. వారాహి అమ్మవారి మొదటి రోజు అమ్మవారి ఫోటో కానివ్వండి, లేదా మన బొటని వేలంత సైజు విగ్రహం తీసుకొని సాయంత్రం 7:30 పైన నీటితో కడిగి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం చేసి కంద దీపం కానీ నిమ్మకాయ దీపం కానీ పెట్టి సంకల్పం చెప్పి అమ్మవారిని ఆహ్వానించాలి. అమ్మవారిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి అష్టోత్తరం అంటే 108 నామాలు ఎర్ర అక్షింతలతో పూలతో 108 నామాలు చదివి నైవేద్యం దానిమ్మ, స్వీట్ పొటాటో, అరటిపండు, పానకము అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో అండ్ 9 టెంకాయలు కొట్టి అమ్మవారికి అయితే పూజ చేస్తాము. అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు బెల్లంతో కానివ్వండి, లేదా మిరియాలు లేదా ఎండుమిరపకాయలతో చేస్తే చాలా చాలా ఇష్టం అమ్మవారికి. ఇలా 9 రోజులు నిష్టగా, నీతిగా, నిజాయితీగా, ఒకరికి మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. మెయిన్లీ అమ్మవారికి పూజ చేయటం వల్ల మనకి ఏమన్నా ఆటంకాలు ఉంటే తొలగుతాయి. ఇన్ కేస్ ఈ నవరాత్రి స్టార్ట్ చేయాలంటే మనకు మంత్లీ మెన్సెస్ అయిపోయి ఉండాలి. పూజ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఆటంకం వస్తే పూజ స్టాప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు మెన్సెస్ రాకపోతే మీరు 9 రోజులు పూజ చేసుకోవచ్చు. లేదా మధ్యలో వచ్చేటట్టు ఉంటే పూజ చేయకపోవడమే మంచిది. మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. రోజు పూజ చేసే పూలు మార్చాలి, అండ్ నిమ్మకాయ కూడా మార్చాలి, అండ్ రోజుకొక టెంకాయ కొట్టాలి. అండ్ రోజు 108 నామాలు చెప్పేటప్పుడు ఎర్ర అక్షింతలు పూలు
అమ్మవారు మీద వేస్తూ మనం 108 నామాలు అనేది చదువుతూ పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు 108 నామాలు చదవలేరనుకుంటే అమ్మవారివి 12 నామాలు చదివి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి ఈ 9 రోజులు ధూప దీప నైవేద్యాలు కంపల్సరీగా చెయ్యాలి. అండ్ మనం ఏమైతే నైవేద్యం పెడతామో అది బెల్లంతో చేస్తే చాలా శ్రేష్టం అని చెప్తారు. అండ్ ఈసారి వచ్చేసి వారాహి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. యాక్చువల్గా మేము ఈరోజే 9వ రోజే మేము కదిలించాము అమ్మవారిని. ఒకవేళ మీరు కదిలించకపోతే శుక్రవారము శనివారం రోజు సేమ్ ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి అమ్మవారికి టెంకాయ కొట్టేసి అమ్మవారిని కదిలించవచ్చు. అమ్మవారిని నిత్య పూజ చేయటం వల్ల మనకు అనేకమైన ఆటంకాలు తొలగి మనకు ఏమైనా భూమి వివాదాలు కానివ్వండి లేదా ఆస్తి తగాదాలు కానివ్వండి ఇలా ఏ రకమైన ఉంటే అమ్మవారిని పూజ చేయడం వల్ల అనేకమైన అడ్డంకులు తొలగి మనకి రాజయోగం అనేది వస్తుంది. ఒకవేళ మీరు అనంతపూర్లో ఉండే వాళ్ళైతే శారదా పీఠంలో వారాహి టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే చాలా అంటే చాలా బాగా పూజలు అనేవి చేస్తారు. ఒకసారి మీరు అనంతపూర్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి శారదా పీఠం. ప్రతి నెల మంగళవారం శుక్రవారం అష్టమి పంచమి మరియు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహీదేవి పూజకు అత్యంత విశిష్టమైనవి. ఈ 9 రోజులు 9 నైవేద్యాలు అయితే పెట్టాలని చెప్పాను కదా. మెయిన్లీ అమ్మవారికి దానిమ్మ, స్వీట్ పొటాటో అండ్ పానకం అండ్ నైవేద్యాలు ఏవైనా సరే దద్దోజనం కానివ్వండి, పులిహోర, మిరియాలు అండ్ ఎండుమిరపకాయలతో చేసిన నైవేద్యం, మిరియాలతో చేసిన కట్టు పొంగలి, పాయసం ఇలాంటివి నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారికి. వారాహి నవరాత్రులైన చివరి రోజు మేమైతే ఇలా రెడ్ రైస్తో తీపన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఈ తీపన్నం వచ్చేసి రెడ్ రైస్, నెయ్యి అండ్ తాటి బెల్లం వేసి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు. సో ఈ సోషల్ మీడియా వల్ల అందరూ అమ్మవారిని పూజ చేసుకోగలుగుతున్నారు. ముందైతే గుప్తంగా చేసుకునేవాళ్ళు ఈ నవరాత్రులు. సో ఇప్పుడు పాజిటివ్ థింగ్ ఏంటంటే అందరూ చేసుకోగలుగుతున్నారు. ఇన్ కేస్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ చేస్తారని ఆశిస్తూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.